హలో! వెల్కమ్ టు జోషికా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మనం ఏది బలంగా కోరుకుంటే అది నిజంగా మన జీవితంలో జరుగుతుందంటారా? జరుగుతుందండి. కానీ కోరుకోవాల్సింది చాలా బలంగా కోరుకోవాలి. సో, అలా జరగాలి అంటే మనం ఖచ్చితంగా 3 విషయాలనైతే బేస్ చేసుకోవాలి. అది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అడగాలి. రెండోదొచ్చేసి బిలీవ్ చేయాలి. అంటే నమ్మకం ఉండాలి. మూడోదొచ్చేసి దానికై శ్రమించాలి. అంటే కష్టపడాలి. ఈ 3 బేసెస్ వల్ల మనం అనుకున్నది ఖచ్చితంగా అయితే మన జీవితంలో నెరవేర్చుకోగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగటం. అంటే ఏంటి? మన జీవితంలో మనం ఏం కోరుకుంటున్నాం? ఏం అవ్వాలనుకుంటున్నాం? ఏది చేయాలనుకుంటున్నాం అనేది మన బ్రెయిన్‌ని మనము అడగాలి. మనకేం అవ్వాలనుకుంటున్నాం అని ఒక క్లారిటీగా ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కదా! అలాంటప్పుడు మన బ్రెయిన్‌లోనే చాలా కన్‌ఫ్యూజన్స్ ఉండి ఎటు వెళ్ళాలో తెలియలేనప్పుడు దానికి మాత్రం ఏం తెలుస్తుందండి? మనం ఏం చేయాలనుకుంటున్నామో, మనం మనం ఏం కోరుకుంటున్నామో అని. సో, మన బ్రెయిన్‌కి మనం ఏం ఏం చేయాలనుకుంటున్నాం? జాబ్ చేయాలనుకుంటున్నామా? బిజినెస్ చేయాలనుకుంటున్నామా? లేకపోతే ఇంకేదైనా కొత్త రకంగా ఆలోచించాలనుకుంటున్నామా? అనేది మన బ్రెయిన్‌కి మనం ఒక క్లారిటీగా చెప్పి అడగాలనమాట. నేను ఇది అవ్వాలనుకుంటున్నాను. సో, అని బలంగా అడగాలి. సో, యద్భావం తద్భవతే అంటారు కదా! అంటే మనం ఏదైతే భావిస్తామో, ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది అని చెప్తారు. అంటే మనం అనుకునేది చాలా బలంగా అనుకోవాలనమాట. సో, మన బ్రెయిన్‌కి మనం ఏం అవ్వాలనుకుంటున్నాం అనేది చెప్పుకోవాలి. అడగాలి. సో, ఇది అవ్వాలనుకుంటున్నాను నేను అని అడగాలనమాట. రెండవది నమ్మకం. నమ్మకం అంటే ఏంటి? మనం అవ్వాలనుకున్న దాన్ని నేను అవ్వగలను అని చెప్పేసి కంప్లీట్‌గా బిలీవ్ చేయాలి. అంటే మనల్ని మనం నమ్ముకోవాలి. నేను ఖచ్చితంగా ఇదైతే ఒక జాబ్ సంపాదించాలనుకుంటున్నాను. నేను సంపాదించగలను. ఆ జాబ్‌నైతే తెచ్చుకుంటాను అని చెప్పి మన మీద మన నమ్మకంతో ముందుకు వెళ్ళాలనమాట. మూడవదొచ్చేసి శ్రమించాలి. అంటే కష్టపడాలి. సో, ఒకటి మనల్ని మనము మన బ్రెయిన్‌కి చెప్పుకున్నాం. అడిగాము. సో, నేనిది జాబ్ సంపాదించాలి అని అడిగాం. రెండోదొచ్చేసి నేను సంపాదించగలను అని కూడా నమ్మకం పెట్టుకున్నాం. వితౌట్ నెగెటివ్ ఆలోచనలు. మూడోదొచ్చేసి కష్టపడాలి. ఆ కష్టపడడం చేయలేదనుకోండి, ఈ 2 ఉన్నా వేస్టే కదా! సో, మనం ఏదైతే చేయాలనుకున్నామో మన గోల్ రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా మనమైతే దానికోసమే శ్రమించాలి. ఈ 3 ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అనుకున్నది సాధించగలం. బలంగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఏమవ్వగలను అని నేను నా మనసుని అడిగాను. నా బ్రెయిన్‌ని అడిగాననమాట. ఎందుకంటే నా పిల్లల్ని చూసుకుంటూ, నా భర్తను చూసుకుంటూ, ఇంట్లోనే ఉంటూ నేనేం చేయగలను అని ఆలోచించాను నేను. ఆలోచించగా యూట్యూబ్ నాకొక అవకాశంగా అనిపిచ్చింది. సరే అని నేను దాన్నైతే అనుకున్న గోల్‌ని నా యూట్యూబ్ అయితే చేయాలనుకుంటున్నానని స్టార్ట్ చేశాను. రెండోదేంటి నమ్మకం. నమ్మకం అనేది నేను సక్సెస్ అవ్వాలి. యూట్యూబ్ పెట్టిన వెంటనే డబ్బులొచ్చేవు, ఫాలోవర్స్ వచ్చేవురు, సబ్స్క్రైబర్స్ రారు. సో, టైం అయితే తీసుకుంటుంది కదండీ! సో, ఆ టైం తీసుకోవాలంటే మనల్ని మనం సక్సెస్ అవుతామని బలంగా నమ్మాలి. ఏవో ఆలోచనలు రాకూడదు. ఏమో నేను సక్సెస్ అవ్వనేమో, నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి ఫీల్ అవ్వకూడదు. సో, స్ట్రాంగ్‌గా మనల్ని మనం నమ్ముకోవాలి. సో, ఒక్కొక్కసారి కంటెంట్ పెట్టినప్పుడు, వీడియోస్ పెట్టినప్పుడు వ్యూస్ ఒస్తాయి. సబ్‌స్క్రైబర్స్ ఒస్తారు. ఒక్కొక్కసారి ఏమీ రారు. సో, అలాగని నెగెటివ్ ఆలోచనలు పెట్టుకొని మన మీద మనం నమ్మకం కోల్పోయి ఏం రావట్లేదులే అని చెప్పేసి ఆగిపోయామంటే, ఆ ప్రయత్నం అక్కడితోనే స్టాప్ అయిపోతది. సో, మూడోదొచ్చేసి శ్రమించడం, కష్టపడడం. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ అవ్వాలి అనుకున్నాను. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. రెండోదొచ్చేసి నమ్మకం. సో, నేనైతే ఖచ్చితంగా యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలని నమ్మకం పెట్టుకున్నాను. కానీ మూడోది శ్రమించడం, కష్టపడడం. అది కానీ చేయలేదంటే అది జరగదు కదండీ! ఇప్పుడు యూట్యూబ్ అవ్వాలి అనుకుంటే ఛానెల్ ఓపెన్ చేసేస్తే సరిపోదు కదా! దానికి తగ్గ కంటెంట్ వెతుక్కోవాలి, దానికోసం కష్టపడాలి, వీడియో చేయాలి, అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే కదా! అక్కడ యూట్యూబ్‌లో వీడియో అనేది పోస్ట్ అయ్యేది. సో, అవన్నీ చేయాలి అంటే ఎంతో కొంత కష్టపడాలి. సో, ఎప్పుడు కూడా మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే, ఈ 3 బేస్ చేసుకొని ఉంటుందనమాట. అంటే ఒకటి మనకేం కావాలో క్లారిటీగా మనం అడగాలి మన బ్రెయిన్‌కి. మన మనసుకి అడిగి చెప్పాలనమాట. నేనిది అవ్వాలనుకుంటున్నాను. నన్ను అటువైపుకు తీసుకువెళ్ళు. ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా మెయిన్. క్లారిటీ లేకుండా కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉండకుండా
నా మెయిన్ గోల్ ఇది, నేను అటు ప్రయాణించాలనుకుంటున్నాను అని చెప్పేసి మన బ్రెయిన్ మనం అడగాలి. రెండోది వచ్చేసి నమ్మకంగా ఉండాలి. చాలాసార్లు ఏది కూడా ఒక క్షణంలో అయితే గొప్పవాళ్ళం అయిపోం కదండి. ఒక క్షణంలో మార్పు అనేది వచ్చేది. సో దానికి టైం పడుతుంది. అందులోని మన కష్టంతో కూడుకునే సక్సెస్‌కి ఖచ్చితంగా టైం పడుతుంది. ఆ టైం కోసం కూడా మనం వెయిట్ చేయాల. ఆ వెయిట్ చేసే టైంలో చాలా సార్లు మనకి నెగెటివ్ ఆలోచనలొచ్చి, ఎంత కష్టపడినా నాకు రావట్లేదు, ఎందుకులే వదిలేయటం బెస్ట్ అని చెప్పేసి ఒక్కొక్కసారి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. పక్క వైపుకు వెళ్తూ ఉంటాం. సో అలాంటప్పుడు అలాంటి నెగెటివ్ ఆలోచనలు కట్ చేసేసి పాజిటివ్ థింకింగ్‌తో నేను చేసే పని నేను చేస్తున్నాను అని, నేను సక్సెస్ అవుతానని నమ్మకం పెట్టుకొని ముందుకు సాగాలి. అది బిజినెస్ అయినా, జాబ్ అయినా, వేరేదొచ్చేసి శ్రమించడం, కష్టపడడం. మనం చేసే పనికి మనం ఎంత పర్సెంటేజ్ మనం కష్టపడుతున్నాం, మన వంతు ప్రయత్నం మనం ఇస్తున్నామా లేదా? సో అది మెయిన్ అన్నమాట. ఈ 3 ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో ఖచ్చితంగా మనమైతే మన గోల్‌ని రీచ్ అవ్వగలము. మనం అనుకున్నది సాధించగలము. సో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఆల్.